10 Star News ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా డక్కిలి మండలం డక్కిలి గ్రామ సర్పంచ్ గిరిజన మహిళ వేమక్కను పలుమార్లు అవమానించిన డక్కిలి పంచాయతీ కార్యదర్శి కృష్ణ చైతన్యపై డక్కిలి ఎంపీడీఓ కార్యాలయం ముందర నిరసన తెలియజేసి కృష్ణ చైతన్యను సస్పెండ్ చేయాలని ఫిర్యాదు చేసిన యానాదుల సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడు తలపల చెంచు మల్లికార్జునరావు, మహిళా నాయకురాలు ఎలుగోటి రేవతి, రాములమ్మ, లక్ష్మమ్మ, కల్పన, గ్రామ సర్పంచ్ వేమక్క, ఇతర గిరిజనులు పాల్గొన్నారు. గిరిజన సర్పంచ్ని అవమానించిన కార్యదర్శిని వెంటనే గిరిజన మహిళకు అవమానించిన కార్యదర్శిని వెంటనే గిరిజన మహిళ అవమానించిన కార్యదర్శి వెంటనే గిరిజన మహిళ అవమానించిన కార్యదర్శి వెంటనే గిరిజన మహిళ అవమానించిన కార్యదర్శి వెంటనే గిరిజన మహిళలను అవమానించిన కార్యదర్శి వెంటనే గిరిజన మహిళను అవమానించిన కార్యదర్శి వెంటనే గిరిజన జస్టిస్ We want justice. We want justice. సిగ్గో గిరిజన మహిళలను అవమానించడం. సిగ్గో గిరిజన మహిళలను అవమానించడం. సస్పెండ్ చేయాలి పంచాయతీ కార్యదర్శి వెంటనే. 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 కార్యదర్శి వెంటనే. గిరిజన మహిళా సర్పంచ్ ని అవమానించిన పంచాయతీ కార్యదర్శి వెంటనే. వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత. వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత. వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత. మహిళా సర్పంచ్ అవమానించిన పంచాయతీ కార్యదర్శి వెంటనే. మహిళా కార్యదర్శి అవమానించిన పంచాయతీ కార్యదర్శి వెంటనే. మహిళా సర్పంచ్ అవమానించిన పంచాయతీ కార్యదర్శి వెంటనే. మహిళా సర్పంచ్ అవమానించిన పంచాయతీ కార్యదర్శి వెంటనే. పంచాయతీ కార్యదర్శి ఎన్నో మాటలు చూసుంటాడు. ఆయన కాడ ఫోన్ నెంబర్ మా ఆయనది. ఎన్నో మాటలు ఫోన్ చేస్తుంటాడు. ఎవరైనా ఎక్కడైనా చేసుకొచ్చుకున్నాను అన్నాడు. అడిగాడు అన్న అడుగు మా ఆయన కాదండి. గిరిజనులు ఎప్పుడు కూడా విషయం పంచాయతీ మీటింగ్ అని చెప్పాడు సార్. పోయినాం కదా, అక్కడ ఎవరు ఆయన, నేను ఎప్పుడు మీ ఆయన నేను చూడలేదే, ఎవరు బయటికి పోమను అన్నాడు. కాదు సార్ మా హస్బెండ్. అవునా మీ హస్బెండా? మీ హస్బెండ్ అంటే ఎవరు అనుకున్నాను. ఏంటి సార్ ఆ మాటలకి? మేము కలెక్టర్ గారికి ఈ విధంగా అవమానం జరుగుతుంది నా గిరిజన మహిళా సర్పంచ్ అని చెప్పేసి మేము కంప్లైంట్ ఇచ్చాం. దానిపైన విచారణకి ఆదేశించారు. కాదు సార్, ఎంక్వైరీ టైంలో కాదు, సమావేశం జరిగినప్పుడు మండల సమావేశం పెట్టారు కదా ఈ మధ్య. అప్పుడు గ్రామ సమావేశం సభకైతే పోవచ్చు, గ్రామ పంచాయతీ అవును సార్. గలాట జరిగింది కాదు సార్, ఇప్పుడు సమావేశానికి పోకూడదు సార్, అది ఓకే. కానీ ఏదైనా మాట్లాడాలా, అమ్మా మీ భర్త గారు వచ్చుంటే నేను సమావేశానికి రావడం పంపించమ్మా బయటకని చెప్పాలా. అలా కాకుండా నేరుగా వచ్చేసి ఇతను ఎవరంటే మా భర్త అని చెప్తే మీ భర్త నేను ఎవరు అనుకున్నాను నువ్వు తీసుకొచ్చిందంటే అప్పుడు ఏం సార్ అది? ఇంకొకటి గ్రామ పంచాయతీ సమావేశం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ మీటింగ్ తర్వాత కదా మీరు అడిగిపోయింది కదా, దాని తర్వాత జరిగింది కదా. దాని తర్వాత అప్పుడు ఫోన్ చేసి ఇంటి కాదని చెప్తా. ఆ రోజు నన్ను చూసి కదా నేను నువ్వెవరు అని కాదని అడిగితే అతను ఎవరు అంటారు మా భర్త నేను ఎప్పుడు చూడలేదు. తెలుసు నాకు. మాకేంటి ఇంటికి ఎన్నో ఇస్తుంటారంట. మా యానాది సంక్షేమ సంఘం నాయకులకి అందరికి కూడా నా నమస్కారాలు. నా పేరు తలపల చెంచు మల్లికార్జునరావు. నేను తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను యానాది సంక్షేమ సంఘానికి. తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో డక్కిలి గ్రామ సర్పంచ్ శనగా వేమక్క ఒక గిరిజన మహిళ. ఆమెకి
ఇక్కడ డక్కిలి పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి కృష్ణ చైతన్య ఎవరైతే ఉన్నారో అతను సర్పంచ్కి చెప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేయడము, సర్పంచ్ సంతకం లేకుండా కూడా వర్కులు చేయడం జరుగుతూ ఉంది. ఇదేమని సర్పంచ్ ప్రశ్నిస్తే ఆమెనికి అవమానంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయంపై గత నెలలో మేము ప్రజా పరిష్కారాల వేదికలో గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు అందజేశాం. ఆ ఫిర్యాదు అందజేసిన తర్వాత కూడా ఒక 4 రోజుల తర్వాత ఒక నోటీసు ఒకటి ఇచ్చారు సర్పంచ్కి. ఏమని, ఈ విధంగా ప్రధాన ఆవాస్ యోజన కింద 20 లక్షల రూపాయల వర్క్ జరిగినట్టుగా దానికి ఈమెను సంతకం పెట్టమని చెప్పారు. ఇప్పుడు ఫిబ్రవరి 19వ తారీఖున వీళ్ళు పని చేసినట్టుగా ఉంది అని చెప్పేసి ఈమె సంతకం పెట్టమని చెప్తే ఈమెకి చదువు రాదు. గిరిజన మహిళా సర్పంచ్కి చదువు రాని కారణంగా వేరే వాళ్ళ దగ్గర చదివి వినిపించుకొని ఈమె దీనికి సంతకం పెట్టాల. దాన్ని అతను మనసులో ఉంచుకొని ఒక 3 రోజుల తర్వాత సమావేశం నిర్వహించారు. మండల సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశానికి సర్పంచ్ గారు వాళ్ళ భర్తని తీసుకొని పోయారు. సమావేశాన్ని తీసుకెళ్తే వచ్చి నేరుగా సర్పంచ్ గారికి వచ్చి ఇతను ఎవరు అని అడిగితే, మా భర్త సార్ మీకు తెలుసు కదా అంటే, మీ భర్త నేను ఎవరు అనుకున్నాను, నువ్వు ఎవరినో తీసుకొచ్చానులే అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడతాడు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఒక గిరిజన మహిళ అంటే అంత చిన్నచూపు అతనికి. మేము కలెక్టర్ గారు కంప్లైంట్ చేసినా కూడా అతను ఏమాత్రం భయం లేకుండా ఇది లేకుండా ఒక గిరిజన మహిళని ఈ విధంగా చిన్న చూపు చూడడం అది ఎంతవరకు న్యాయం? ఇది ఒక మహిళ భర్తను తీసుకురాకుండా ఇంకెవరిని తీసుకొస్తుంది? అతని ఉద్దేశం ఏంది? దీనిపైన మేము ఎంపీడీఓ గారికి కూడా మేము అర్జీ ఇచ్చాము. అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి. అతని విధుల నుంచి గిరిజనుల మహిళల్ని అవమానించడం చాలా నేరం ఇది. దీనిపైన మేము ఎస్సీ ఎస్టీ కేసు కూడా అతనిపైన నమోదు చేస్తున్నాము. జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టిలో కూడా దీన్ని మేము పెడతాం. ఇందుకోసం నా పేరు శనిగా ఏమక్క.